ఉప్పు పిండి, టొమాటో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు వరి నూక, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి, దాంతో పాటు అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు. ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపుగా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే ఉప్పు పిండిలో మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్టెప్ అస్సలు మిస్ చేయొద్దు. నేనిక్కడ ఒక కప్పు నూకకి 2:30 కప్పులు నీళ్లు తీసుకున్నాను. నీళ్లు వేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకొని, కొంచెం నీళ్లు మరిగాక పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వరి నూక వేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు చూపిస్తున్న విధంగా టెక్స్చర్ అయితే వస్తుంది. విరవిరగా వస్తుంది. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అయిపోయాకనే వేసుకోండి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఉప్పు పిండి రెడీ. ఇప్పుడు టొమాటో పెరుగు పచ్చడి. ఒక 4, 5 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ముక్క బాగా మెత్తబడిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పెరుగుని ఇలా లంప్స్ లేకుండా చిలుక్కొని మనం చల్లారిన మిక్స్చర్‌ని ఒక బౌల్‌లోకి వేసుకొని అందులో పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. నేనక్కడ కొంచెమే ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు పోపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత చల్లారాక మనం ముందుగా కలుపుకున్న టొమాటో కర్డ్ మిక్స్చర్‌లో వేసుకొని కలుపుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పెరుగు పచ్చడి కూడా రెడీ.